నువ్వే ఏదో ఒక్కొక్కటి చూపించు. నేను చూసానంటే నాకు అన్నీ కావాలనిపిస్తుంది. ఈ ఎర్రగాజులు ఇవ్వు, తన చేతికి చాలా బాగుంటాయి. చెప్పారుగా, ఆ ఎర్రగాజులు ఇవ్వు. 2 డజన్లు. ఎంతైనా ఆయన చెప్పిన గాజులు తీసుకుంటే ఎంత సంతోషపడిపోతాడో. ఆ ఎంతైంది? 100 రూపాయలు. ఆ, మట్టి గాజుల రేటు కూడా పెరిగిపోయింది. చాలండి, పదండి. అరే అమ్మగారు, మీరా? సరైన సమయానికి వచ్చారు. చూసారా, గాజులైన వచ్చాడు. బాబుగారు ఎక్కడా? బాబుగారు ఇక్కడే ఉన్నారుగా. అయితే బాబుగారిని తీసుకుని వెళ్ళి మీకు నచ్చిన గాజులు తీసుకోండి. ఈ మాసంలో భర్త భార్యకి గాజులు తొడిగితే చాలా మంచిదట. మా బామ్మ కూడా చెప్పింది. మా ఊర్లో ఇంకోటి కూడా అంటుంటారు, భర్తకు నచ్చిన గాజులు భార్య వేసుకోపోతే ఆ దేవునికి శానా కోపం వస్తుందట. కావేరి, త్వరగా రా. వస్తున్నా. అమ్మగారు, మీరు మాత్రం బాబుగారికి నచ్చిన గాజులు వేసుకోండి. యశ్వంత్ గారు, యశ్వంత్ గారు, చెప్పండి. అది గాజుల అబ్బాయి వచ్చాడు. అయితే శ్రావణ మాసం కదా. నాకు తెలుసు, శ్రావణ మాసంలో ఒక ఆచారం ఉంటుంది. ఊయలు ఊపటం. అది ఆల్రెడీ నేను మనం చేశానుగా. లేదు, ఇంకో ఆచారం కూడా ఉంది. కావేరి నాకు చెప్పింది, శ్రావణ మాసంలో భార్య భర్తకి నచ్చిన గాజులు వేసుకోవాలట. చూడండి ఆర్తి గారు, నేను ఇలాంటి ఆచారాల్ని నమ్మను.